నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు కాంగ్రెస్కి అగెన్స్ట్గా ఎందుకు మాట్లాడతారు, మీకు రాహుల్ గాంధీ అంటే ఎందుకు ఇష్టం లేదు అని. అది కంప్లీట్గా అబద్ధం. నేను కాంగ్రెస్కి అగెన్స్ట్ కాదు, అండ్ నాకు బీజేపీ అంటే అంత ఇష్టం కూడా లేదు. నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు బీజేపీ లీడర్స్ చేసే చేష్టలు చూసి వెంటనే గవర్నమెంట్ మారిపోతే బాగుండు అనిపిస్తుంది. ఉదాహరణకి ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఈయన మన ఎడ్యుకేషన్ మినిస్టర్. నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ అయి లక్షల మంది స్టూడెంట్స్ రోడ్డున పడ్డారు. వాళ్ళ కష్టమంతా వృధా అయ్యింది. కొంతమంది తమ ప్రాణాలు తీసుకున్నారు. అంత పెద్ద మిస్టేక్ జరిగినప్పుడు మినిస్టర్ గారు దానికి బాధ్యత తీసుకొని రిజైన్ చేయాల్సింది. బట్ స్టిల్ అతను ఎటువంటి అకౌంటబిలిటీ లేకుండా అదే చైర్ పైన కూర్చుని ఉన్నాడు. అండ్ రీసెంట్గా అయోధ్యలోని రామ మందిరంలో దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగింది. అంటే భక్తులు ఇచ్చిన డబ్బుల్ని దోచుకున్నారు. అందులో కొంతమంది బీజేపీ లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళపైన యోగి గారు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, అటు కాంగ్రెస్ మంచిది కాదు, ఇటు బీజేపీ కూడా అంత గొప్పది కాదు. నేను రాహుల్ గాంధీని ఎందుకు సపోర్ట్ చేయను అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడీ గారిని తొలగించిన తర్వాత ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముంది అంటే అందరూ రాహుల్ గాంధీ అంటారు. కానీ రాహుల్ గాంధీ గారు చేసే చేష్టలు చూస్తుంటే నాకు ఇతనిపైన నమ్మకం రాదు. నాకే కాదు, చాలామందికి ఇదే ఒపీనియన్ ఉంది. అండ్ అలాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియో చాలా ఐ ఓపెనింగ్గా ఉండబోతుంది. చాలా ఇంపార్టెంట్ అండ్ కొత్త విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకి మనం ప్రతిసారి మన దేశంలో జరిగే ఉగ్రదాడులకు పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ అందులో పాకిస్తాన్ హస్తం ఉంటుంది. కానీ మీరు ఆ ఇన్సిడెంట్స్ని డీప్గా రీసెర్చ్ చేస్తే ఈ ఉగ్రదాడులన్నిటికీ కారణం చైనా అనిపిస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది ఇండైరెక్ట్గా చైనా. అది ఎలాగా ఏంటి అనే విషయాలు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్. వీటిని మీరు తెలుసుకోవడంతో పాటు 10 మందికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. భారత ప్రజలకు ఈ విషయాలు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత మన ఇండియా పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి ఆ దేశాన్ని చిత్తుగా ఓడించింది. అండ్ వెంటనే పాకిస్తాన్ని ఇంకా పనిష్ చేసేందుకు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే మన దేశం నుంచి పాకిస్తాన్కి ప్రవహించే ఇండస్ అండ్ మిగతా రివర్స్ వాటర్ని పాకిస్తాన్కి ఎంతెంత రిలీజ్ చేయాలనే అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఆ నదులు మన దేశం గుండా ప్రవహిస్తాయి కాబట్టి ఆ వాటర్ని పాకిస్తాన్కి ఇవ్వాలో లేదో మన ఇష్టం. పాకిస్తాన్ ప్రతిసారి మనల్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ వాటర్ని చాలా వరకు ఆపేసాము అండ్ భవిష్యత్తులో పూర్తిగా ఆపేస్తాం. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏమిటంటే, పాకిస్తాన్ ఇంతకు ముందు కూడా మన దేశం పైన అనేక దాడులు చేసింది. ఉదాహరణకి 2016లో ఊరి అటాక్, 2019లో పుల్వామా అటాక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, మనం చేసిన సర్జికల్ స్ట్రైక్, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు ఇండియా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఎందుకు ఆపలేదు, ఇప్పుడే ఎందుకు చేసింది అని. అయితే దీనికి మేజర్ రీజన్ చైనా. మనం ఇండస్ నది వాటర్ని ఆపడంతో ప్రజెంట్ పాకిస్తాన్లో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షపాతం సరిగా లేదు అండ్ పాకిస్తాన్లోని 80% అగ్రికల్చర్ ఈ నది వాటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రీసెంట్గా పాకిస్తాన్లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. అక్కడికి చైనాకు చెందిన ఒక 4 more డిప్లొమాట్ వచ్చాడు. వాడి పేరు డాక్టర్ విక్టర్ గావ్. అయితే ఇతను ఈ ఇండస్ నది ట్రీటీ గురించి మాట్లాడుతూ, ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి వచ్చే వాటర్ని ఆపితే మేము కూడా ఇండియాకు వెళ్ళే నదుల వాటర్ని ఆపేస్తాము అని బెదిరించాడు. ఎస్, చైనా లిటరల్లీ ఇలా బెదిరించింది. వీళ్ళు ఇంతకు ముందు ఇలా చేసేవారు కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళకు ఆ ఆప్షన్ లేదు. మన ఇండియా కూడా చైనాను గట్టిగా ఇరికించింది. అదేంటో మనం ముందు క్లియర్గా డిస్కస్ చేద్దాం. పాకిస్తాన్ మనల్ని అనేక సార్లు టార్గెట్ చేసింది, అనేక సార్లు ఉగ్రదాడులు చేసింది. 2016 ఊరి అటాక్, 2019 పుల్వామా అటాక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు మన ఇండియా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయాలి అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు మనం పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ని ఆపేస్తే పాకిస్తాన్ చైనా ప్రెసిడెంట్ బాగా క్లోజ్ కాబట్టి ఆ పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా వస్తుంది అండ్ చైనా మన ఇండియాకు రావాల్సిన చాలా వరకు వాటర్ని ఆపగలదు. ఎస్పెషల్లీ బ్రహ్మపుత్ర నది వాటర్ని చైనా ఆపగలదు. ఆల్రెడీ చైనా అలాంటి వార్నింగ్ మనకు ఒకసారి ఇచ్చింది. 2017లో డోక్లాం ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? ఈ డోక్లాం అనేది భూటాన్, చైనా, మన ఇండియా ట్రై జంక్షన్లో ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది భూటాన్లోని ఒక భాగం. భూటాన్కి మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే భూటాన్ చిన్న కంట్రీ కాబట్టి చైనా ఆ దేశాన్ని బెదిరించి భూటాన్ బార్డర్లోనే రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది.
అప్పుడు మన ఇండియన్ మిలిటరీ సిక్కిం ద్వారా భూటాన్కి వెళ్ళి చైనా పైన ప్రెజర్ పెట్టింది. అప్పుడు చైనా భయపడి వెనక్కి తగ్గింది. కానీ అదే సమయంలో చైనా మన బ్రహ్మపుత్ర నది నుంచి వచ్చే వాటర్ ఫ్లో డేటాని మనకు ఇవ్వడం ఆపేసింది. జనరల్గా ఈ బ్రహ్మపుత్ర నది చైనా ద్వారా మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. సో పైన నది యొక్క ఫ్లో, వాటర్ ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనే డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం వాళ్ళు మనతో షేర్ చేయాలి. కానీ చైనా ఆ డేటాను షేర్ చేయడం ఆపేసింది. దీని ద్వారా రిస్క్ ఏమిటంటే పైన నది ఫ్లో ఎలా ఉందో మనకు తెలియదు. అంటే సడన్గా కరువు వస్తుందా, వరదలు వస్తాయనే విషయం మనకు తెలియదు. ఇది మన నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్న మన ప్రాజెక్ట్స్కి అండ్ ప్రజలకు చాలా ప్రమాదకరం. అయితే 2017లోనే చైనా ఇలా చేసినప్పుడు మన భారత ప్రభుత్వం క్లియర్గా అర్థం చేసుకుంది. రేపు మనం పాకిస్తాన్ విషయంలో ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తే చైనా మనపైన ప్రెజర్ పెడుతుంది అని. అందుకే అప్పటి నుంచి మన ఇండియా కూడా చైనాను ప్రెజర్ చేయడానికి, చైనాకు కౌంటర్ చేయడానికి ఒక ఆల్టర్నేట్ ప్లాన్ కోసం వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు మనకు కనిపించిన ది బెస్ట్ ఆప్షన్ స్ట్రేట్ ఆఫ్ మలక్కా. స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది మన అండమాన్ నికోబార్ దీవులకు కేవలం 74 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మనం అండమాన్ నికోబార్ దీవుల్లో మన మిలిటరీని దింపి నేవీని హెవీగా డిప్లాయ్ చేసి ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాని బ్లాక్ చేయగలము. ఇది బ్లాక్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఎందుకంటే చైనా యొక్క 80% ట్రేడ్ ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇరాన్ ఏ విధంగా అయితే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేసి అమెరికాను లొంగేలాగా చేసిందో సేమ్ మనం చైనా విషయంలో కూడా చేసి చైనాను కూడా లొంగేలాగా చేయొచ్చు. అందుకే మన భారత ప్రభుత్వం 2018 సమయంలో ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో మన మిలిటరీని హెవీగా డిప్లాయ్ చేసి అక్కడ మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయాలి అనుకుంది. కానీ 2018 నుంచి 2025 వరకు అక్కడ ఎటువంటి పని జరగలేదు. అయితే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆగలేదు. దీని వెనక ఒక స్ట్రాటజీ కూడా ఉంది. మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఆల్రెడీ ఐఎన్ఎస్ బాజ్ అనే ఎయిర్ బేస్ ఉంది. కానీ అది చాలా చిన్నది. దాన్ని డెవలప్ చేయాలి అంటే అక్కడ ఉన్న అడవులు నరకాలి, కొండల్ని క్లియర్ చేయాలి. ఒకవైపు మన దేశంలో ఉన్న ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులు దాన్ని అడ్డుపడ్డారు. అలాగే భారత ప్రభుత్వం కూడా దీన్ని వేరే కారణాల వల్ల ఆపింది. వేరే కారణం ఏమిటంటే జియో పాలిటిక్స్లో ఒక వర్డ్ ఉంటుంది, అదే స్పూక్ ఫ్యాక్టర్. అంటే మనం ఏదైనా ఇతర దేశాల దగ్గరగా మిలిటరీ బేస్ ఏర్పాటు చేస్తే ఆ దేశాలు మనకు మిత్ర దేశాలు అయినప్పటికీ హర్ట్ అవుతాయి. ఎందుకంటే రేపు 2 దేశాల మధ్య వైరం వస్తే మనం ఆ మిలిటరీ బేస్ని ఉపయోగించి వాళ్ళపైన దాడి చేస్తాము అనేది వాళ్ళ అనుమానం కాదు, అలా చాలా దేశాలు చేస్తాయి. ఒకవేళ మనం అండమాన్ నికోబార్ దీవుల్లో మన మిలిటరీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తే ఇండోనేషియా, మయన్మార్, సింగపూర్ ఈ దేశాలు అఫెండ్ అవుతాయి. ఈవెన్ దో ఆ దేశాలు మన మిత్ర దేశాలు అయినప్పటికీ అఫెండ్ అవుతాయి. ఇది ఎలా ఉంటుందంటే మీరు మీ ఫ్రెండ్తో బయటికి ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మీ ఫ్రెండ్ తనతో పాటు ఒక కత్తి తీసుకొస్తే ఎలా ఉంటుంది? నేను నమ్ముతున్నాను కానీ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం కత్తి తీసుకొస్తాను అంటే మీరు కంఫర్టబుల్గా ఉంటారా? సో ఇదే స్పూక్ ఫ్యాక్టర్. అలాగే 2 దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయినప్పుడు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేయకూడదు, కానీ మిలిటరీ స్ట్రక్చర్ పైన ఎంతైనా అటాక్ చేయొచ్చు. దాన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కండెమ్ చేయదు. దీన్నే గిల్ట్ ఫ్రీ అటాక్ అంటారు. ఉదాహరణకి అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇరాన్ ఒక పర్టికులర్ టైం తర్వాత అమెరికాకు చెందిన డియోగో గ్రాషియా మిలిటరీ బేస్ పైన దాడి చేసింది. ఈ దాడి పెద్దది కాదు, బట్ స్టిల్ దాడి చేసింది. ఈ డియాగో గ్రాషియా ఎక్కడ ఉంది అంటే అది మన ఇండియా కింద, మన ఇండియన్ ఓషన్లో ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఐలాండ్ అమెరికాది కాదు, ఇది ఇంగ్లాండ్ది. కానీ ఈ ఐలాండ్లో ప్రజెంట్ అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. అమెరికా ఇంగ్లాండ్కి రెంట్ను పే చేస్తుంది. సో ఇక్కడ ఉంది అమెరికన్ మిలిటరీ బేస్ కాబట్టి ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేసింది. ఒకవేళ ఇరాన్ దీనిపైన అటాక్ చేసి ఈ బేస్ మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసినా ఎవరు దాన్ని బ్లేమ్ చేయలేరు, ఎందుకంటే 2 దేశాలు యుద్ధంలో ఉన్నాయి కాబట్టి. ఇది గిల్ట్ ఫ్రీ అటాక్ కిందికి వస్తుంది. రేపు మనం అండమాన్ నికోబార్ దీవుల్లో అతిపెద్ద మిలిటరీ కన్స్ట్రక్షన్ చేస్తే చైనా ఇండియా మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే చైనా ఏమాత్రం ఆలోచించకుండా ఈ మిలిటరీ బేస్ పైన దాడి చేసి అక్కడ మన సైనికుల్ని అంతం చేయగలదు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేయగలదు. దీంతో మనకు బిలియన్స్ ఆఫ్ డాలర్ల నష్టం వస్తుంది. అలాగే 1000 మంది మన సైనికుల్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా అండమాన్ నికోబార్ దీవుల్లో గవర్నమెంటే ఇన్వాల్వ్ అయి మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. దీనికి ఆల్టర్నేట్ మెథడ్ ఏదైనా చూడాలి. అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. జస్ట్ 1 నెల క్రితం అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ అనే ఒక ప్రాజెక్ట్ని మన ఇండియా లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేసేది
అదానీ, ఎల్ఎన్టీ అండ్ ఇతర పార్ట్నర్ గ్రూప్ కంపెనీలు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే చాలామంది మన భారతీయులు అదానీ పేరు వినగానే ఏదో ఇతను ఇండియాను దోచేసుకుంటున్నాడు, ఇండియా డబ్బంతా ఇతని దగ్గరే ఉంది, మోడీ దేశ డబ్బంతా అదానికి ఇచ్చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే మన ఇండియా, మన భారత ప్రభుత్వం అదానిని ఉపయోగించి జియో పాలిటిక్స్ని ప్లే చేస్తుంది. ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్కి చెందిన ఒక పోర్ట్ని మన ఇండియా అక్వైర్ చేసింది. ఇండియా అక్వైర్ చేసింది అంటే మన గవర్నమెంట్ వెళ్ళి అక్వైర్ చేయదు. మన గవర్నమెంట్ దేశంలో ఉన్న పవర్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్కి ఈ పని చెప్తుంది. డైరెక్ట్గా ఇండియా ఇన్వాల్వ్ అయితే ఆ దేశాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపవు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే అక్కడ పనులు వేగంగా జరగవు. మన భారత గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్లో అని వాళ్లకు తెలుసు. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయరు. అదే ప్రైవేట్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయితే ఆ దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తాయి, అక్కడి ప్రజలు కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా కేవలం మన ఇండియానే కాదు, చైనా చాలాసార్లు తమ కంపెనీస్ని ఇతర దేశాల్లో తమ ఇన్ఫ్లుయెన్స్ని పెంచేందుకు ఉపయోగిస్తాయి. రీసెంట్గా ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇరాన్కి సపోర్ట్ చేయడానికి చైనా తమ ప్రైవేట్ కంపెనీస్ని యూజ్ చేసింది. అంటే ప్రైవేట్ కంపెనీస్ తయారు చేసిన వెపన్స్ని, డ్రోన్స్ని ఇరాన్కి పంపించింది. రేపు అమెరికా చైనాను ఈ విషయంలో అక్యూజ్ చేస్తే అది చేసింది మేము కాదు, మా దేశంలోని కొన్ని ప్రైవేట్ కంపెనీలు, వాటి సంగతి మేము చూసుకుంటామంటూ చైనా ఈజీగా తప్పించుకోగలదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం అనవసరంగా అంబానీని, అదానీని హేట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఇలా చైనా చేస్తుంది, అమెరికా కూడా చేస్తుంది. ఉదాహరణకి మనం ఉపయోగించే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఇవన్నీ అమెరికాకు చెందిన కంపెనీలు. అమెరికన్ కంపెనీలు మన ప్రజల సెన్సిటివ్ డేటాని అమెరికాలోని సిఐఏకి, అమెరికన్ గవర్నమెంట్కి షేర్ చేయదు అని మీరు అనుకుంటున్నారా? రేపు అవసరమైతే మన ఇండియాను పనిష్ చేయడానికి అమెరికా మన డేటాని మనకే అగెన్స్ట్గా యూజ్ చేస్తుంది. ఇక అసలు స్టోరీ వినండి. స్ట్రేట్ ఆఫ్ మలక్కా ద్వారా మనం చైనాని కంట్రోల్ చేయొచ్చు అని భారత ప్రభుత్వం గ్రహించి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని ఇదిగో ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలి అనుకుంది. దీనికోసం అదానీ, ఎల్ఎన్టీ అని ఇతర కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రాహుల్ గాంధీ నికోబార్ దీవులకు వెళ్ళి రిపీటెడ్గా అక్కడ ప్రజలతో మాట్లాడి అక్కడి అడవుల ఫోటోలు, వీడియోలు, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫోటోలు పెడుతూ మోడీ ప్రభుత్వం ఈ ఐలాండ్ మొత్తాన్ని నాశనం చేస్తుంది, చెట్లను నరకబోతుంది అంటూ ప్రాపగండా స్టార్ట్ చేశాడు. ఎస్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అంటే నేచర్ డిస్టర్బ్ అవుతుంది, చెట్లను నరకాల్సిందే. ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. కానీ అలా చేయకపోతే చైనా మనల్ని వదిలేస్తుందని మీరు అనుకుంటున్నారా? పోనీ మీకు ఎన్విరాన్మెంట్ పైన అంతగా కన్సర్న్ ఉంటే మీరు చైనాని ఒప్పించగలరా? చైనా మీరు చేస్తుంది రాంగు, మీరు ఇండియాను టార్గెట్ చేయకండి, పాకిస్తాన్ని సపోర్ట్ చేయకండి అని మీరు కన్విన్స్ చేయగలరా? అండ్ భారత ప్రభుత్వం కూడా ఇక్కడ ఎన్నైతే చెట్లు నరుకుతామో దాన్ని కంపెన్సేట్ చేస్తూ వేరే ప్రాంతంలో నాటుతామో అని చెప్తుంది. ఇది తప్ప ఇంకా ఎవరు ఏమీ చేయలేరు. బట్ స్టిల్ ఇక్కడ చెట్లు, అడవులే కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దు అంటే రేపు చైనా చేతిలో మనం ఓడిపోవాల్సి ఉంటుంది. చైనా మనల్ని బెదిరిస్తే భయపడాల్సి ఉంటుంది. అయినా నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, ఒకవేళ రాహుల్ గాంధీ ప్లేస్లో నేను ఉంటే, నేను ఎలక్షన్లో గెలవాలి అనుకుంటే అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళి ఈ స్టంట్లు చేయాల్సిన అవసరం నాకు ఉందా చెప్పండి? ప్రజెంట్ మన దేశంలో ఉన్న ప్రజలు ఎన్విరాన్మెంట్ ఇష్యూని బేస్ చేసుకుని ఓట్లు వేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? పోనీ అండమాన్ నికోబార్ దీవుల్లో కోట్ల మంది ప్రజలు ఉన్నారా? వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వెళ్ళారా అంటే అది కూడా కాదు. అక్కడ తిప్పి కొడితే 1,00,000 మంది కూడా ఉండరు, 1,00,000 ఓట్లు కూడా ఉండవు. బట్ స్టిల్ రాహుల్ గాంధీ ఈ పని ఎందుకు చేస్తున్నాడు? చాలామంది ఇతనికి చైనాతో కనెక్షన్స్ ఉన్నాయని చెప్తారు. నేను ఆ మాట చెప్పాలి అనుకోవట్లేదు. బట్ ఇలాంటి పనులు ఈయన చేసినప్పుడు మేబీ ఉండొచ్చు అనిపిస్తుంది. దేని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక మొదటి క్వశ్చన్, మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని ఎందుకు సస్పెండ్ చేశాము అంటే, ఇప్పుడు చైనా ఎక్స్ట్రాలు చేస్తే మనం స్ట్రేట్ ఆఫ్ మలక్కాని బ్లాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం అలా చేయగలమని చైనా కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు చైనా అన్నీ మూసుకొని కూర్చొని ఉంది. మొన్న పాకిస్తాన్లో నిలబడి మన ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ఈ చిల్లరగాడు 4 మోర్ డిప్లొమాట్ గాడు. 4 మోర్ డిప్లొమాట్ అంటే ఇతను చైనా మాటల్ని చెప్పలేదు, బట్ చైనా ఇంటెన్షన్ని బయటకు చెప్పాడు. చైనా ఇప్పుడు పాకిస్తాన్ తరపున మన ఇండియా పైన ప్రెజర్ పెట్టేందుకు రెడీగా ఉంది. కానీ అలా చేస్తే మనం అంతకన్నా ఎక్కువ ప్రెజర్ ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా ద్వారా చైనా పైన క్రియేట్ చేయగలము అని వాళ్ళకు బాగా తెలుసు. అందుకే అన్నీ తెలిసి మూసుకొని కూర్చున్నారు. అలాగే మన దేశ మిలిటరీ బడ్జెట్ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. నాకు చాలా బాధగా అనిపించింది. విషయం ఏమిటంటే, ప్రజెంట్ మీరు మన దేశ మిలిటరీ బడ్జెట్ని చూస్తే అందులో దాదాపు 50% బడ్జెట్ సైనికుల శాలరీకి, మెయింటెనెన్స్కి సరిపోతుంది.
ఆ తర్వాత 24% బడ్జెట్ రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ ఇవ్వడానికి సరిపోతుంది. ఇక మిగిలింది కేవలం 26% బడ్జెట్. ఈ బడ్జెట్తో మీరు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మిలిటరీకి కావాల్సిన బ్రిడ్జ్లు కట్టాలి, ఫైటర్ జెట్లు కొనాలి, డిఆర్డిఓ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి, కొత్త వెపన్స్ తయారు చేసేందుకు డబ్బు ఖర్చు చేయాలి అండ్ బయట దేశాల నుంచి వెపన్స్ కూడా కొనాలి. ఉదాహరణకి మన దేశ బడ్జెట్ 100 రూపాయలు అనుకుంటే అందులో 50 రూపాయలు శాలరీస్కే పోతున్నాయి, 24 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి పోతున్నాయి. ఇక మిగిలింది 26 రూపాయలు మాత్రమే. 26 రూపాయలతో 100 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి మీరు ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తారు? మనతో కంపేర్ చేస్తే చైనా బడ్జెట్ ఎంతో తెలుసా? మన బడ్జెట్ అప్రాక్సిమేట్లీ $90 బిలియన్ వరకు ఉంటుంది. అదే చైనాది $830 బిలియన్ పైనే ఉంటుంది. కొంతమంది 1 ట్రిలియన్ వరకు ఉంటుంది అని చెప్తున్నారు. సో అంత పెద్ద బడ్జెట్ కలిగిన దేశాన్ని మనం ఈ కొద్దిపాటి బడ్జెట్తో కౌంటర్ చేయగలుగుతున్నాము అంటే చాలా గొప్ప విషయం. బట్ స్టిల్ మనం మన డబ్బుని శాలరీ పైన, పెన్షన్ల పైన వేస్ట్ చేస్తున్నాము. దీన్ని వేస్ట్ అని కూడా చెప్పలేము, అది కూడా ఇంపార్టెంటే. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల్ని ప్రాపర్గా చూసుకోవడం, వాళ్ళు రిటైర్ అయ్యాక టేక్ కేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ దానికంటూ ఒక ప్రాపర్ మెథడ్ ఉండాలి, లిమిట్ ఉండాలి. ప్రజెంట్ మన దేశ ప్రభుత్వం డిఫెన్స్ పైన పెడుతున్న బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా సరిపోదు. ఇది భవిష్యత్తులో మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇక పాకిస్తాన్ గురించి నేను కాస్త డీప్గా రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. పాకిస్తాన్ ఎకానమీ ప్రజెంట్ కంప్లీట్గా వరస్ట్ కండిషన్లో ఉంది. అక్కడి ప్రజలకు తినడానికి తిండే సరిగా లేదు. అక్కడి ప్రభుత్వం తమ బడ్జెట్ మొత్తాన్ని మిలిటరీ చేతిలో పెట్టేస్తుంది. వాళ్ళు తమ సొంత ప్రయోజనం కోసం, వెపన్స్ కోసం, మిలిటరీ అప్గ్రేడ్స్ కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తున్నారు. సో ఫోకస్ అంతా మిలిటరీ పైన ఉండడంతో దేశ అభివృద్ధి సంకనాకిపోయింది. అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ఎకానమీ వాళ్ళ దేశంలో క్రియేట్ అయ్యే వెల్త్ మీద కాదు, బయట దేశాల నుంచి వచ్చే ఎయిడ్ పైన, చైనా వేసే మెతుకుల పైన డిపెండ్ అయి ఉంది. అయితే చైనా పాకిస్తాన్కి ఎందుకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుందనే విషయాన్ని డీప్గా స్టడీ చేస్తే మనం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అని చెప్తాం. టెక్నికల్గా చూస్తే అది నిజమే, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉంది చైనా. మన దేశం పైన పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయడానికి, పాకిస్తాన్ మనల్ని కంటిన్యూగా రెచ్చగొట్టేందుకు ప్రధానమైన కారణం చైనా. చైనా పాకిస్తాన్ ద్వారా కావాలనే మన మిలిటరీ బడ్జెట్ని పెంచేలాగా మనల్ని రెచ్చగొడుతుంది. 2016లో జరిగిన ఊరి అటాక్, సర్జికల్ స్ట్రైక్, డోక్లాం ఇన్సిడెంట్, 2019లో పుల్వామా అటాక్, 2020లో జరిగిన గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్, ఇవన్నీ చైనా వెనుకుండి చేయిస్తుంది. ఎందుకంటే మన ఇండియా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ మంది సోల్జర్స్ని హైర్ చేయాలి. మనం ఎంత ఎక్కువ మంది సోల్జర్స్ని హైర్ చేస్తే ప్రభుత్వం అంత ఎక్కువ డబ్బుని డిఫెన్స్ పైన ఖర్చు చేస్తుంది. అండ్ సోల్జర్స్ పైన ఖర్చు చేయడం ఈ కాలంలో సరైన పద్ధతి కాదు. నా మాటల్ని తప్పుగా అనుకోకండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రీసెంట్గా అమెరికా ఇరాన్ యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఈ యుద్ధం మొత్తంలో సైనికులు ఎదురెదురు నిలబడి పోరాడింది మీరు ఎక్కడైనా చూసారా? డైరెక్ట్గా మిసైల్తో యుద్ధం చేశారు, డ్రోన్స్తో యుద్ధం చేశారు, ఫైటర్ జెట్స్తో యుద్ధం చేశారు. అంటే కంప్లీట్ టెక్నాలజీతో యుద్ధం చేశారు. కానీ పాతకాలంలాగా సైనికులు ఒకరినొకరు యుద్ధ రంగంలో పోటీ పడడం చూడలేదు. కానీ మన ఇండియా ఇప్పటికీ సైనికులపైనే ఎక్కువగా ఖర్చు చేస్తుంది. నేను రీసెంట్గా ఒక రిపోర్ట్లో చూశాను, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. బట్ ప్రజెంట్ మన ఇండియా సైనికుల్ని బార్డర్లో మెయింటైన్ చేయడానికి, డిఫెన్స్ యాక్టివిటీని కంటిన్యూ చేయడానికి ఒక రోజుకి, జాగ్రత్తగా వినండి, ఒక రోజుకి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఎస్, రోజుకు 100 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 36,500 కోట్ల రూపాయలు. మెయింటెనెన్స్కే ఇంత డబ్బు ఖర్చు చేస్తే ఇక మనం చైనా లాగా, ఇజ్రాయిల్ లాగా, అమెరికా లాగా అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీ ఎప్పుడు డెవలప్ చేస్తాము? వాళ్ళను అట్లీస్ట్ మనం రీచ్ కాగలమా? అదృష్టవశాత్తు మన డిఆర్డిఓ సైంటిస్టులు తెలివైన వాళ్ళు, ఎంతో ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు తక్కువ బడ్జెట్లోనే అగ్రదేశాల టెక్నాలజీకి ఛాలెంజింగ్గా కొత్త టెక్నాలజీ తయారు చేస్తున్నారు. వాళ్ళకన్నా ఎఫిషియెంట్ రాకెట్స్ని, మిసైల్స్ని, వెపన్స్ని డెవలప్ చేస్తున్నారు. దానికి మనం వాళ్ళకు రుణపడి ఉండాలి. సేమ్ టెక్నాలజీ చైనా డెవలప్ చేయడానికి 1000 కోట్లు అయితే మన ఇండియాలోని సైంటిస్టులు 100 కోట్లకి, 50 కోట్లకే డెవలప్ చేస్తున్నారు. కానీ ఇది ఎక్కువ కాలం నడవదు. మనం ఈ దేశాలతో సమానంగా పోటీ పడాలి అంటే మన బడ్జెట్ను కూడా పెంచాలి. మన బడ్జెట్ పెంచాలి అంటే ప్రజెంట్ అనవసరం అనిపించే ఖర్చుని తగ్గించాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను మన వీర జవాన్లకి, వాళ్ళకు ఇచ్చే సర్వీస్కి, పెన్షన్కి అగెన్స్ట్ కాదు. కానీ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఆలోచిస్తే ఇకపై ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించి దాని రిడక్షన్ వైపు పనిచేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో మన భారత ప్రభుత్వం
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక అతిపెద్ద పోర్ట్ని డెవలప్ చేసి అక్కడ మన నేవీని హెవీగా డిప్లాయ్ చేయాలి అనుకుంటుంది. దాంతో రేపు ఫ్యూచర్లో చైనాకు మనకు ఏదైనా గొడవ అయితే అక్కడి నుంచి మనం స్ట్రేట్ ఆఫ్ మలక్కాని బ్లాక్ చేసి చైనాను సఫర్ అయ్యేలాగా చేయవచ్చు. కానీ దీనికి అగెన్స్ట్గా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి పర్యావరణాన్ని కాపాడుతాను, మోడీ ప్రభుత్వం ఇక్కడ వినాశనం చేస్తుంది అంటూ ఒక ప్రాపగండా క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనం గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నామని చైనాకు తెలుసు. అందుకే వాళ్ళు ఆల్రెడీ మీరు ఈ అండమాన్ నికోబార్ దీవులకు కాస్త పైకి వెళ్తే ఒక ఐలాండ్ ఉంటుంది, దాని పేరే కోకో ఐలాండ్. ఈ ఐలాండ్ మయన్మార్ దేశానికి చెందింది. ప్రజెంట్ ఈ మయన్మార్ దేశంలో డిక్టేటర్షిప్ ప్రభుత్వం నడుస్తుంది. ఈ దేశానికి వరల్డ్ వైడ్గా ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ చైనా. చైనా ఈ దేశం కోసం రెడ్ కార్పెట్ వేస్తుంది. అందుకే ఈ కోకో ఐలాండ్ని చైనా తన కంట్రోల్లోకి తీసుకొని అక్కడ ఆల్రెడీ తమ నేవీని, ఎయిర్ ఫోర్స్ని డిప్లాయ్ చేసింది. ఈ ప్రాంతం నుంచి చైనా ఆల్రెడీ మన పైన స్పైయింగ్ చేస్తుంది. మరి ఈ విషయం గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు? రాహుల్ గాంధీ అసలు ఇండియా కోసం పనిచేస్తున్నాడా, ఇతర దేశాల ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నాడా? సో ఇలాంటివి చూసినప్పుడు నాకు ఇతనికి సపోర్ట్ చేయాలి అనిపించదు. అది తప్ప వేరే ఎటువంటి ఇంటెన్షన్ లేదు. దేశ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా వాళ్ళకు ఆల్వేస్ నా సపోర్ట్ ఉంటుంది. నేనే కాదు, మీరందరూ కూడా అలాంటి వ్యక్తుల్ని, లీడర్ని సపోర్ట్ చేయాలి అని నేనే సజెస్ట్ చేస్తాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.